మరవబడదు. చదువుబడి వాక్య భాగంలో లేఖన గ్రంథం తెలియపరుస్తున్న మాట ఏంటంటే 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు అని బైబిల్ గ్రంథము ఈ విధంగా లేఖనం సెలవిస్తూ ఉంది. అంటే 5 పిచ్చుకలు ఇక్కడ చూసినట్టయితే 2 కాసులు అమ్మబడతాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే పిచ్చుక మనం చూసినట్టయితే అల్పమైనది, అది లెక్కలేనిదిగా ఉంటుంది. అంటే ఎవరు కూడా ఈ పిచ్చుకను వాల్యూలోకి రాదు, ఎవరు గుర్తించుకోలేదు. భూప్రపంచం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పిచ్చుకను అల్పమైన ఎవరు పట్టించుకునే విధంగా ఉంటుంటుంది. అయితే దీని గురించి ఎందుకు ప్రభువారు తెలియపరుస్తున్నాడు, ఈ పిచ్చుక గురించి ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతున్నాడంటే, అయితే ఆ పిచ్చుకను కూడా దేవుడు ఏం చేస్తాడంటే మర్చిపోడంట. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్టయితే ఆయనను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. అంటే ఆ పిచ్చుకలను కూడా దేవుడు మర్చిపోడంట. అంటే పిచ్చుకను కూడా దేవుడు జ్ఞాపకంలో ఉంచుకుంటాడు అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. అయితే ఆ బైబిల్ గ్రంథంలో ఇంకేమంటాడంటే ఇంకొక సువార్తలు రాస్తూ వాటి పిచ్చుకల కన్నా కూడా మీరు శ్రేష్ఠులు అంటారు. అంటే బైబిల్ గ్రంథము ఈ విధంగా లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే ఆ పిచ్చుకని అల్పమైన ఆ పిచ్చుకనే దేవుడు అంతగా జ్ఞాపకం చేసుకుంటే తన పోలికలో మనుషులందరూ కూడా దేవుడు ఏం చేశాడంటే నిర్మాణం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. తన పోలికలో చేసుకున్నాడు. అదే రకంగా చంద్రుని కూడా చంద్రుని కూడా దేవుడు ప్రేమించి మరలా మనం ఇక్కడ చూసినట్టయితే బైబిల్ గ్రంథం తెలియపరుస్తు చంద్రునైనా ఇక్కడ మనం కూడుకున్న మన అందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడండి. వాక్యం సెలవిస్తున్నమాట. ఏ వ్యక్తిని కూడా ఒకరు ఎలాంటి వ్యక్తినైనా, ఒక బీద వ్యక్తినైనా, ఒక ధనిక వ్యక్తినైనా, ఒక మధ్య ఏ కుటుంబంలో ఎలాంటి వ్యక్తినైనా, ఒకవేళ బలహీనుడైనా, జ్ఞానం లేని వాళ్ళైనా, తెలివి లేని వాళ్ళైనా, ఎలాంటి వ్యక్తినైనా అంటే దేవుడు ఏం చేస్తాడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఎన్నడు దేవుడు మర్చిపోడు అని బైబిల్ గ్రంథంలో మనం ఇక్కడ చూసినట్టయితే వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే దేవుడే జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే దేవుడు ఏం చేశాడంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆయన రెక్కల్లో దేవుడు దాచిపెట్టున్నాడు. మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించున్నాడు. అంతే కాకుండా చదువులు కూడా ఈ సెకండ్ ఇయర్లో కూడా దేవుడు మంచి రిజల్ట్ ఇచ్చి దేవుడు గొప్ప సహాయమును దేవుడు అనుగ్రహించున్నాడు. ఇంకా గొప్ప కటాక్షము, కనికరము, ప్రేమ దయ చూపించున్నాడు. ఇన్ని సంవత్సరాలు కూడా ఎన్నో సంవత్సరాలు 18 ఉన్నాడు. ఈ 17 సంవత్సరాలు అన్ని కంప్లీట్గా తన రెక్కల్లో దాచిపెట్టున్నాడు. వాక్యం సెలవిస్తుంది.